నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఆగస్టు నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు మరియు పెన్షనర్లకి శుభవార్త అండి. ఆగస్టు 29 నుంచి అంటే నిన్నటి నుంచి పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట ఉద్యోగులకు మరియు పెన్షనర్స్ ఇద్దరికి కూడా. సో ఉద్యోగ పెన్షనర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ వారి పే స్లిప్స్‌ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఉన్నారు. ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని వారు ఉన్నట్లయితే వెంటనే మీరు మీ యొక్క పే స్లిప్స్‌ని డౌన్లోడ్ చేసుకొని అందులోని ఎర్నింగ్స్, డిడక్షన్స్, వ్యక్తిగత వివరాలు మరియు డీఏ వంటి సమాచారాన్ని క్షుణ్ణంగా తనిఖీ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 18థ్ టు 25థ్ ఇన్ ద మంత్. అంటే డీడీఓలు ఉద్యోగుల జీతాలు మరియు పెన్షనర్స్ యొక్క సాలరీ బిల్లులను, పెన్షన్ బిల్లులను సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడం అయితే పూర్తయిపోయింది. సో జీతాల, పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు సాధారణంగా ప్రతి నెల 18వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య డీడీఓలు ఉద్యోగుల జీతాలు మరియు పెన్షనర్ యొక్క పెన్షన్ బిల్లులను సీఎఫ్ఎంఎస్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఈ ప్రక్రియ ఆగస్టు 25తో ముగిసింది. బిల్లులన్నీ కూడా ఎస్టీఓల పరిధిలోకి వెళ్లి ఆమోదం పొందాయి. ప్రభుత్వం అక్టోబర్ 1వ తేదీన జీతాలు, పెన్షన్లు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నిధుల సమీకరణ కూడా జరుగుతోంది. రాబోయే మంగళవారం ఆర్‌బీఐ బాండ్ల వేలం ద్వారా నిధుల సమీకరణ కూడా ఉంటోంది. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన తాజా సమాచారం ప్రకారంగా సెప్టెంబర్ 2వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో 5,000 కోట్ల రూపాయల అప్పుకు ఇంటెంట్ పెట్టినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. సో మనకు 2వ తేదీన ఈ యొక్క నిధులు కూడా 5,000 కోట్ల రూపాయల వరకు రానున్నాయి. ఇంకా 1వ తేదీన జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం అయితే పూర్తి చేస్తోంది. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల యొక్క పే స్లిప్స్‌ను నిధి యాప్‌లోను, నిధి వెబ్‌సైట్‌లోనూ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే వారి యొక్క పే స్లిప్స్‌ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఇద్దరు కూడా తమ తమ పే స్లిప్స్‌ను నిధి లేదా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా అన్న ఈ ప్రాసెస్ అయితే చూద్దాము. సో ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి అని టైప్ చేయండి. నిధి.apcfess.in అనే వెబ్‌సైట్ అయితే కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే లాగిన్ పేజ్‌కి వెళ్తే మనకు యూజర్ ఐడీ, పాస్వర్డ్‌తో లాగిన్ అవ్వండి. ఓటీపీ ద్వారా వెరిఫై చేసిన తర్వాత ఎంప్లాయీ పర్సనల్ ఇన్ఫర్మేషన్‌లో పే స్లిప్స్ అనే ఆప్షన్ ఎంచుకోండి. అక్కడ ఆగస్ట్ అనే పే స్లిప్ కనిపిస్తుంది. వ్యూ పే స్లిప్ పైన క్లిక్ చేయండి. మీరు మీ పే స్లిప్‌ను పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ కేవలం సీఎఫ్ఎంఎస్ వెబ్ పోర్టల్‌లో మాత్రమే తమ యొక్క పే స్లిప్స్‌ని డౌన్లోడ్ చేసుకోగలరు. ప్రాసెస్ అయితే ఇలాగే సేమ్ ఉంటుంది. సో ముందుగా నిధి పోర్టల్, తర్వాత లాగిన్, తర్వాత పర్సనల్ డీటెయిల్స్‌లో పే స్లిప్స్ ఆప్షన్. ఈ విధంగా పే స్లిప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. పే స్లిప్‌లో తనిఖీ చేయవలసినటువంటి ముఖ్యమైన అంశాలు. ఫ్రెండ్స్, మీ యొక్క వ్యక్తిగత వివరాలు అంటే పేరు, పుట్టిన తేదీ, అలాగే స్పౌస్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఎర్నింగ్స్, డిడక్షన్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయి కదా లేదా అనేది చెక్ చేసుకోండి. పెన్షనర్స్ కూడా సేమ్ అవన్నీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఇప్పటి వరకు అప్లోడ్ అయిన బిల్లుల వివరాలు చూసుకున్నట్లయితే కొవ్వూరు, నెల్లూరు, అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ, ప్రకాశం, మడకశిర, కర్నూలు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం ఎస్టీఓ గారి పరిధిలో అప్లోడ్ అయినటువంటి ఎస్టీఓ పరిధి అన్నమాట. తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర ట్రెజరీ పరిధిలో బిల్లుల పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసినట్లయితే చాలా తక్కువ బిల్లులు మాత్రమే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉండగా, అధిక మోతాదులో బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే చేరుకున్నాయన్నమాట. ఏవైతే ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయో ఆ బిల్లులన్నీ కూడా మనకు రేపు లేదా సోమవారం లోపల వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ చేరుకోవచ్చనమాట. అవకాశం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న బిల్లుల పేమెంట్ స్టేటస్ అనమాట. ఇకపోతే చాలా వరకు బిల్లులు ఎస్టీఓ గారి చేత ఆమోదించబడి నిధుల విడుదల కోసం వేచి ఉన్నాయి. ఇంకా ఆమోదం పొందని బిల్లులు 1 లేదా 2 రోజుల్లో ఆమోదం పొందే అవకాశం ఉంది. అక్టోబర్ 1వ తేదీ సోమవారం కాబట్టి జీతాలు మరియు పెన్షన్లు సకాలంలో జమ కావడానికి ఎటువంటి ఆటంకాలైతే లేవు.
ఒకటో తేదీనే జమ కానున్న జీతాలు డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, సచివాలయ ఎంప్లాయీస్‌కి, హెల్త్ డిపార్ట్మెంట్, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా అయితే జీతాలు జమ కానున్నాయి. సో, అక్టోబర్ 1 తేదీన జీతాలు, పెన్షన్లు జమ కానున్నటువంటి ట్రెజరీ ఇవే అన్నమాట. ఇక 1 తేదీన పెన్షన్స్ కూడా జమ కానున్నాయి. మిగిలిన డిపార్ట్మెంట్ వారికి 1 తేదీ పైన అయితే జీతాలు జమ కానున్నాయి. 1 తేదీన జీతాలు, పెన్షన్లు జమ అయ్యే జిల్లాలు మరియు ట్రెజరీ లిస్ట్ అయితే చూద్దాము. శ్రీకాకుళం, నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజం, సోంపేట, టెక్కిలి, ఆమదాలవలస, ఇచ్చాపురం, కోటబొమ్మాలి, అలాగే కొత్తూరు, పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి, పశ్చిమ గోదావరి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నర్సాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుక్కునూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గైపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, నర్సరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెద్దకురపాడు, పిడుగురాళ్ల, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, గొత్తి, గుంతకల్లు, హిందూపూర్, కదిరి, కళ్యాణదుర్గ్, కంబదూర్, కనికేల్, కొత్తచెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, విజయనగరం. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, ముమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మాటూరు, ఎర్రగొండ్లపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కుంభం, చీరాల, ఒంగోలు, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూరు, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆలగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లె, డోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, ముద్దునూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పుంగనూరు, సత్యవీడు, శ్రీకాళహస్తి, తంబెల్లపల్లి, తొట్టంబేడు, వాయిల్పాడు, పలమనేరు, చిత్తూరు, పుత్తూరు, ఇబ్రహీంపట్నం తదితర ట్రెజరీ పరిధిలో అయితే 1 తేదీన జీతాలు, పెన్షన్లు అయితే జమ కానున్నాయి. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈ ఆగస్టు నెల జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో, బిల్లులలో స్టేటస్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే చెక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.